హనీమూన్ హత్య కేసులో సినిమా తరహాలో రోజుకో ట్విస్ట్ వస్తుంది. కేసులో ఇటీవలే సంజయ్ వర్మ అనే పేరు తెరపైకి రాగా తాజాగా ఆ వ్యక్తి సోనం ప్రియుడు రాజ్ కుష్వాహానే అని పోలీసులు గుర్తించారు. తనకు రాజ్ కుష్వాహాతో ఉన్న సంబంధాలు బయటపడకుండా ఉండేందుకు సోనం సంజయ్ వర్మ పేరిట తన నెంబర్ను ఫోన్లో సేవ్ చేసుకున్నట్లు విచారణలో తేలింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ హత్య కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇటీవల సంజయ్ వర్మ అనే వ్యక్తి పేరు బయటకొచ్చింది. తాజాగా ఆ వ్యక్తి ఎవరో కాదు, సోనం ప్రియుడు రాజ్ కుష్వాహానే అని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. రాజ్ కుష్వాహా నెంబర్నే సోనం సంజయ్ వర్మగా సేవ్ చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. తనకు రాజ్ కుష్వాహాతో సంబంధాలున్నాయనే విషయం బయటపడకుండా ఉండేందుకు సోనం ఈ విధంగా చేసి ఉంటుందని భావిస్తున్నారు. అటు సోనం సంజయ్ వర్మ 39 రోజుల్లో 234 సార్లు మాట్లాడుకున్నట్లు విచారణలో తేలింది. కనీసం అర్ధగంట నుంచి గంట వరకు మాట్లాడుకున్నట్లు సమాచారం. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకునేంత వరకు సంజయ్ వర్మ పేరుతో ఉన్న వాట్సాప్ నెంబర్ యాక్టివ్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతకుముందు సంజయ్ వర్మ గురించి రఘువంశీ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ఆరా తీశారు. అయితే సంజయ్ పేరుతో తమకు ఎవరూ తెలియదని వారు వెల్లడించారు. రాజా రఘువంశీకి మే 11న సోనంతో వివాహం జరగ్గా 20న హనీమూన్ కోసం వీరు మేఘాలయకు వెళ్లి ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజులకు రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో పోలీసులు గుర్తించారు. అనంతరం సోనం కోసం గాలించగా ఉన్నట్టుండి ఆమె గాజీపూర్లో ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలగా ఆమెతో సహా హత్యకు సహకరించిన మరో 4 పోలీసులు అరెస్టు చేశారు.